హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ని పిక్ చేసాము. ఇది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే అన్ని ఎగ్జామ్స్ని మనం క్లియర్ చేయొచ్చు అనే వీడియో అనేది నేను లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చూడండి. వితౌట్ వేస్టింగ్ టైం మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్ అనే టాపిక్ని పిక్ చేయడం జరిగింది. తెలుగులో దీన్నే సంఖ్యామానం అంటాం. ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికి ఈ యొక్క టాపిక్స్ అయితే కవర్ అవుతుంది. ఇందులో మనం ఎలా అప్రోచ్ అవుతామంటే కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బేసిక్స్, అండ్ తర్వాత క్వశ్చన్స్ని పిక్ చేసుకొని విత్ షార్ట్ కట్ ట్రిక్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం 1 by 1 నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. సో మనం టాపిక్స్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో అయితే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. కంప్లీట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ని ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు క్లియర్గా నోట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్స్ వచ్చేసి మనం నంబర్ సిస్టంలో భాగంగా ఫస్ట్ మనకి నంబర్స్ అంటే ఏంటో తెలియాలి, అండ్ ఈ యొక్క టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి న్యాచురల్ నంబర్స్ అనమాట. ఈ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఏదైనా కౌంటింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ న్యాచురల్ నంబర్స్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు కంటిన్యూ అవుతాయి. ఓకే, ఇవి న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ మనం ఎలా చేయొచ్చు అంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే అదే హోల్ నెంబర్ అనమాట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే కంటిన్యూ అవుతుంది టిల్ ఇన్ఫినిటీ వరకు. దీనికి 0 ఒకటి యాడ్ చేస్తే దాన్ని హోల్ నెంబర్, దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ మనకి రెండు పాజిటివ్ నెంబర్సే కదా, ఇది కూడా పాజిటివే. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇంటీజర్స్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అనమాట. ఇంక్లూడింగ్ 0తో పాటు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ -∞ నుంచి మైనస్ సో ఆన్, అంటే ఎలాగంటే -4, -3, -2, -1 నుంచి ఇక్కడ 0 ఇంక్లూడ్ నుంచి అగైన్ పాజిటివ్ నెంబర్ స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి రేషనల్ నెంబర్స్ అనమాట. ఈ రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఏదైనా ఒక నంబర్ అనేది p/q ఫామ్లో ఉంటే, p/q ఫామ్లో ఉంటే దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. p/q అంటే ఏంటంటే ఇక్కడ q అనేది 0 అయి ఉండకూడదు, ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5/2 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 2 అనేది సంథింగ్ ఏదోలాగా అయితే డివైడ్ చేస్తుంది డెఫినెట్గా, కానీ 5/0 అనేది ఉండకూడదు. ఇదొక కండిషన్ అంతే. సో దీన్ని మనం క్యూతో డినోట్ చేస్తాము. ఇందులో కూడా ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ సైన్ కదా, పాజిటివ్ అంటే +5/2. మనం దీన్నే -5/2 కూడా రాయొచ్చు. ఓకే, అంటే ఇలాంటి నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా కొన్ని ఇచ్చాను అనమాట. 3/5, 2/7, -3/2, -4/5, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అనమాట. ఏవైతే రేషనల్ నెంబర్స్ కావో అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి నాన్ టర్మినేటింగ్ అంటే ఇది టర్మినేట్ అవ్వవు, నాన్ రికరింగ్ అంటే ఇవి కంటిన్యూగా రికరింగ్ అవుతూనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే పై అనే నెంబర్, నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం 22/7 అంటాం. పై వాల్యూ ఎంత? 22/7. √2, √3, √5 అండ్ యూలర్స్ నెంబర్ అనేది అనేది ఒక నెంబర్. ఇక్కడ చూడండి కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది, అంటే ఒక సెట్ ఆఫ్ సిరీస్ అనమాట. ఇక్కడ 01, 001, 0001 ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ ఏం నెంబర్ కిందకి వస్తుంది? ఇర్రేషనల్ నెంబర్ కిందకైతే వస్తుంది. అయితే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో? ఇక్కడ చూద్దాము ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్, ఇక్కడ చూడండి, ఆల్ న్యాచురల్ నంబర్స్ అండ్ 0 ఆర్ కాల్డ్. ఏంటి? న్యాచురల్ నంబర్స్ ఉండాలి. న్యాచురల్ నంబర్స్ n ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ 0 అంటున్నారు కదా. ఇంక్లూడింగ్ 0 అన్నారు కాబట్టి మనకి ఏ నెంబర్ వస్తుంది? హోల్ నెంబర్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? హోల్ నెంబర్. ఇది బ్యాంక్ IBPS 2019లో వచ్చిన ఎగ్జామ్ ఇది, క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, ద నంబర్ పై ఈజ్ ఏ, ఇంతకుముందే అనుకున్నాం కదా, పై నంబర్ 22/7 వాల్యూ.
దీన్ని 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఇది రేషనల్ నంబరా, హోల్ నంబరా, ఇంటీజర్సా, రేషనల్ నంబర్సా, ఇర్రేషనల్ నంబర్సా, సారీ ఇది ఇర్రేషనల్ నంబర్స్ ఆప్షన్. సో ఆప్షన్ ఏంటి, ఇర్రేషనల్ నంబర్ అన్నమాట, ఇది ఇర్రేషనల్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుంది, ద నంబర్ √2 ఈజ్, √2 అనేది ఏ నంబర్ అంటున్నాడు. ఇది రేషనల్ నంబర్సా, ఇర్రేషనల్ నంబర్సా, హోల్ నంబర్సా, ఇంటీజర్సా? క్లియర్గా చెప్పొచ్చు మనకి ఇది ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ నేను జస్ట్ శాంపుల్ క్వశ్చన్స్ పిక్ చేశాను. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అనమాట, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్సే. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ఉంది, ఈవెన్ నంబర్స్ అంటున్నాడు. ఈవెన్ నంబర్స్ మనకు తెలుసు అందరికీ, ఏదైతే 2తో డివైడ్ అవుతుందో అది అవన్నీ ఈవెన్ నెంబర్స్, స్టార్ట్స్ విత్ 2 అనమాట, టిల్ ఇన్ఫినిటీ, ఆల్ పాజిటివ్ నెంబర్స్. ఓకే, నెగిటివ్ నెంబర్స్ కూడా ఈవెన్ నెంబరా కాదా, అది కూడా పాయింటే. సో -2 అనేది 2తో డివైడ్ అవుతుంది కదా, సో అది కూడా ఈవెన్ నెంబరే. ఆడ్ నెంబర్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్, ఏదైతే 2తో డివిజిబుల్ అవ్వదో అవన్నీ మనకి ఆడ్ నెంబర్స్ కిందకి వస్తుంది. 1, 3, 5, 7, 9, 11 అలాగా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఓకే, మీకు ఇవన్నీ చిన్నప్పుడే తెలుసు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ దీనికి ఒక కండిషన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక నంబరు ఐదర్ 1తో కానీ డివైడ్ అవ్వాలి, ఆర్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే డివైడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్లో కూడా అదే ఇచ్చాడు. ద న్యాచురల్ నంబర్స్ విచ్ హ్యావ్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అయినా ఉండాలి, ఇట్ సెల్ఫ్ అయినా ఉండాలి. ఇప్పుడు 2 అనేది ఉంది, దీన్ని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, వేరేది మాత్రం డివైడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ 11 అనేది ఉంది, దీన్ని 1 చేస్తుంది, 2 చేస్తుంది, కానీ వేరే నెంబర్ అయితే డివైడ్ చేయదు. ఇది ఎలాగనేది మనం ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్గా నేర్చుకుందాం, ఈ ప్రైమ్ నెంబర్ సంబంధించింది అయితే. నెక్స్ట్ కంపోజిట్ నెంబర్ అంటే, ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్, ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కాదో అవన్నీ కంపోజిట్ నెంబర్స్ అనమాట. అవి ఏవి ఉండొచ్చు, ఐదర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఆడ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ 1 అనేది నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కంపోజిట్ నెంబర్ అనమాట. ఇది ఒకటి నోట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ నెంబర్ ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ద నెంబర్ ఏ నెంబర్ ద సమ్ ఆఫ్ హూజ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎక్సెప్ట్ ఏ నెంబర్ ద సమ్ ఆఫ్ హూజ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎక్సెప్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనేది తీసుకున్నాను, దీనికి ఒక ఫ్యాక్టర్స్ ఏవే ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. 1 6 6, 2 3 6, 3 2 6 అండ్ 6 1 6. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్సెప్ట్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే దీన్ని మనం తీసేయాలన్నమాట. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏం రావాలి, ఈ నెంబర్ రావాలి. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అంటే 1 + 2 + 3 చేస్తే ఆ యొక్క ఆన్సర్ అనేది, అంటే ఇప్పుడు ఈ 1 2 3 అంటే ఇవన్నీ ఏంటి, ఈ యొక్క 6 యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే అవన్నీ మనకేం కావాలి, 6గా రావాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ 28 చూడండి, 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో చూద్దాం. 1 ఉంటుంది, 4 ఉంటుంది, 2 కూడా ఉంటుంది, 3 ఉంటుందా, 3 ఉండదు, 4 ఉంటుంది, 5 6 7 కూడా ఉంటుంది, 8 9 10 11 12 13 14 15 14 కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1 + 2 + 4 + 7 + 14 ఇవన్నీ దీని యొక్క ఫ్యాక్టర్స్. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 28 అవుతే ఇది డెఫినెట్గా ఇది పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28 ఆన్సర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది, 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. అలాగే మీరు ఇది 496 చేయండి, 8128 కూడా చేయండి. ఇలాగా మనం ఇక్కడ 1 డిజిట్ నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ ఏముందంటే ఓన్లీ 6 మాత్రమే ఉంటుంది. 2 డిజిట్ నెంబర్ వచ్చేసి 28 ఉంటుంది, 3 డిజిట్ నెంబర్ వచ్చేసి 496 ఉంటుంది, అండ్ 4 డిజిట్ నెంబర్ వచ్చేసి 8128 ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేది కూడా పర్ఫెక్ట్ నెంబర్ కాదనమాట. ఓకే, మీరు కావాలంటే వేరే నెంబర్స్ కూడా చెక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా వేరే నెంబర్ ఒకటి చెక్ చేపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఉంది,
ఈ 10 అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా చూద్దాం. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో చూద్దాం. 1 ఒకటి, 2 ఉంటుంది, 3 ఉండదు, 4 ఉండదు, 5 ఉంటుంది, 6 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు, 9 ఉండదు, 10 ఉండదు. 10 అంటే ఇట్ సెల్ఫ్ అనేది మనం క్యాన్సిల్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 1 + 2 3, 3 + 5 8 వస్తుంది, కానీ 10 అయితే రావట్లేదు. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్ నెంబర్ అయితే కాదనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ టేబుల్స్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం 1 to 100 వరకు ఈజీగా ఫాస్ట్ వేలో మనం అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్లో ఆన్సర్ అయితే చేయాలి. అవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అయితే టేబుల్స్ నేర్చుకోవాలి. ఈ టేబుల్స్ ఏ విధంగా నేర్చుకోవాలి, 5 సెకండ్స్లో ఎలా చేయాలనేది నేను గత వీడియోస్లో అయితే చెప్పాను. ఈ వీడియో మీకు ఇంతవరకు చూడని వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియో చూడండి. 100% మీరు 5 సెకండ్స్లో అయితే చేస్తారు ప్రాబ్లమ్స్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ని అయినా సరే. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, 496 చేయాలంటే ఏం చేస్తాం? 496 చేయాలంటే మనకి ఏం కావాలి? ఇప్పుడు 2తో అవుతుందా, 3తో అవుతుందా, ఇవన్నీ మనకి డివిజిబిలిటీ రావాలి. అండ్ అట్ ది సేమ్ టైం టేబుల్స్ కూడా మనకి గుర్తుండాలన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీరు చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ మీరు వెళ్ళైతే చూడండి. ఓకే, అయితే ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి నా నంబర్ సిస్టమ్ పైన. ఈ ఫ్యాక్ట్స్ ఏంటి? ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్, బట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నంబర్స్. ప్రూవ్ చేద్దామా? న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్ అవుతాయి, కానీ హోల్ నంబర్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్ కావు అంటున్నాడు. ఎలాగా? ఇప్పుడు చూడండి, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 అవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు హోల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ హోల్ నంబర్స్ 0 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 45 అనేది న్యాచురల్ నెంబర్, ఎస్ ఆర్ నో? అయితే ఇది హోల్ నెంబర్ అవుతుందా కాదా? ఎస్, డెఫినెట్లీ అవుతుంది. కానీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది, కానీ ఇప్పుడు హోల్ నెంబర్స్ అనేది న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా? కాదనమాట. ఓకే, కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో కలిపితే ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈవెన్ నెంబర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4 + 6 = 10 అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 + 6 = 12. సో ఇలాగా మీరు ఏ రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ = ఈవెన్ నెంబర్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ 1 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, ఆన్సర్ ఏమొస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. 7 అనేది ఆడ్ నెంబర్, 9 అనేది ఆడ్ నెంబర్, ఆన్సర్ ఏమొస్తుంది? 16 ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది కూడా సాటిస్ఫైడ్ కండిషన్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆడ్ నెంబర్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మినిమం ఏం తీసుకుంటున్నాను? 2 తీసుకుంటున్నాను. 2ని 3తో యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ రావాలి. ఆడ్ నెంబర్ రావాలంటే 2 + 3 ఎంత? 5 అనమాట. నెక్స్ట్ అనదర్ ఈవెన్ నెంబర్ 4ని తీసుకున్నాను. అండ్ అనదర్ ఈవెన్ నెంబర్ ఏంటి? ఆడ్ నెంబర్ ఏంటి? 5. సో రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది, అంటే ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇది కూడా కండిషన్ సాటిస్ఫైడ్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి ఎక్కడంటే ఎగ్జామ్స్లో అయితే డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి స్టేట్మెంట్ ప్రకారంగా. ఆప్షన్స్లో ఇలాగ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. సో ఇలాంటివి కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ అవుతుంది. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 10 - 2 = 8. ఓకే, ఇలాంటి నెంబర్ ఇది సాటిస్ఫై అవుతుంది. ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మైనస్ చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్ 5 తీసుకుంటున్నాను, ఇంకో ఆడ్ నెంబర్ 3 తీసుకుంటున్నాను, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎస్, ఇది కూడా సాటిస్ఫైడ్ కండిషన్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ నెంబర్ అనమాట. ఈవెన్ నెంబర్ ఏంటి? 6 తీసుకున్నాను. ఆడ్ నెంబర్ ఏంటి? 5 తీసుకున్నాను. ఏమొస్తుంది? 1 వస్తుంది, అంటే ఆడ్ నెంబరే వస్తుంది. చలో నెక్స్ట్ ఆడ్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఆడ్ నెంబర్ ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 7. ఈవెన్ నెంబర్ ఏంటి? 2 తీసుకుంటున్నాను. ఏమవుతుంది? ఆడ్ నెంబరే అవుతుంది, 5 అవుతుంది. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ 1 by 1 అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్సే తీసుకుంటున్నాను మీకు అర్థం కావడానికి కోసం. ఇక్కడ ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, అంటే చూద్దాం. 2ని 4తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి కదా, 8 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇది ఒక ఈవెన్ నెంబర్. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫైడ్ అనమాట. నెక్స్ట్ ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. 3ని 7తో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది. ఇంకొక నెంబర్ తీసుకుందాం.
మనం 9ని 5తో మల్టిప్లై చేస్తే 45 ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకే, సో కండిషన్ కూడా సాటిస్ఫైడ్ అనమాట. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాను. ఈవెన్ నెంబర్ ఏంటి 4 తీసుకుంటున్నాను. ఈవెన్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. సో సాటిస్ఫైడ్. 12 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనమాట. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ 321 532 అనే 546 అనే ఒక నెంబర్ ఉంది. 321 546 అనే ఒక నెంబర్ ఉందన్నమాట. ఈ నెంబర్లో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి, అదే 5 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి అనేది కనుక్కోమంటున్నాడు క్వశ్చన్స్. యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ చాలా క్వశ్చన్స్లో చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఒకసారి అయితే చూద్దాం. ఇది చాలా ఈజీ కాన్సెప్టే. ప్లేస్ వాల్యూ అంటే అది ఏ ప్లేస్లో ఉంది అనేది ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు ఇది చూడగానే దీని యొక్క ఫేస్ ఎలా ఉంది, 5 అనేది 5 లాగే ఉంటుంది. అది ఎక్కడ ప్లేస్ చేంజ్ అయినా సరే దాని యొక్క వాల్యూ అనేది 5 అనేదే ఉంటుందన్నమాట. ఓకే, దీని యొక్క ప్లేస్ వాల్యూ ఇక్కడ చూడండి. ఇది యూనిట్ డిజిట్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్ ప్లేస్ అనమాట. 5 into 100 ప్లేస్ కదా, దాన్ని ఈజీగా 500 అనుకోవాలి. ఇక్కడ 500, దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత 5 అనమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తే 505 ఈజ్ ద ఆన్సర్. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాంతో. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ దిస్ నెంబర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ 7 టైప్ చేయడం మిస్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇది గత బ్యాంక్లో అడిగిన క్వశ్చన్. ఇది ఇక్కడ ఏమంటున్నాడు, ఫేస్ వాల్యూ అడుగుతున్నాడు, ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, ఇది 100 ప్లేస్లో ఉన్నప్పుడు దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 700 అవుతుంది. దీని యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అండ్ 5 ఇన్ దిట్ గివెన్ నెంబర్ అనమాట. అంటే ఫేస్ వాల్యూ 7 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోవాలి, 5 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 7 యొక్క ఫేస్ వాల్యూ అంటే ఎంత, ఫేస్ వాల్యూ అంటే మనకి ఈజీగా అదే నెంబర్ ఉంటుంది 7. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఏంటి, ఇక్కడ చూడండి, ఇది యూనిట్ డిజిట్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 5000 అనమాట. వాడు ఏమంటున్నాడు ఇక్కడ, డిఫరెన్స్ అడుగుతున్నాడు. 5000 మైనస్ 7 అనమాట. ఎంత వస్తుంది 4993 అనమాట. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. ఇక్కడ ఓన్లీ ప్లేస్ వాల్యూసే అడుగుతున్నాడు, వాటి యొక్క సమ్ అడుగుతున్నాడు అనమాట. వాల్యూ ఆఫ్ 3 అనే డిజిట్. ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూస్ ఒక 3 నెంబర్ ఏముంది, ఇక్కడ 30 ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అనమాట. ప్లస్ 3000 ఎంత వస్తుంది 3030 ఈజ్ ద ఆన్సర్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ప్లేస్ వాల్యూ వచ్చేసి 3 యొక్క ప్లేస్ వాల్యూ ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3000. ఇక్కడ ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 30 అనమాట. 3030 దాని యొక్క అడిషన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అనమాట. ఫ్యాక్టోరియల్ ఏదైనా ఒక నంబర్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అలాగా రెడ్యూస్ చేస్తూ వెళ్ళిపోతుండాలి. ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను నేను. దీని యొక్క 5 ఫ్యాక్టోరియల్ ఎంత, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగితే ఈ 5 ఫ్యాక్టోరియల్ ఏం చేయాలి, 5 ఇంటూ ఫస్ట్ ఏం చేయాలి, 5 ఇంటూ n మైనస్ 1 కదా, 5 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 2 ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే లాస్ట్ ఎక్కడి వరకు రావాలా, 1 వరకు రావాలి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 5 4s 20, 23s 60, 62s 120, 120 ఈజ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనమాట. సో ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నోట్ ఏంటంటే, 0 ఫ్యాక్టోరియల్ ఎక్కడైనా వచ్చింది అంటే దాని యొక్క ఆన్సర్ 1. ఇది గుర్తుపెట్టుకోండి, 0 ఫ్యాక్టోరియల్ ఎక్కడైనా వస్తే దాని ఆన్సర్ వచ్చేసి 1 అనమాట. ఓకే,
చూశారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే సేమ్ నంబర్ సిస్టమ్ కాన్సెప్టే, కాకపోతే ఇప్పటివరకు చెప్పిన వాటిపైన కొంచెం డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అనేది పిక్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో షార్ట్కట్ వేలో ఇంకా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. అండ్ కొన్ని ఫర్దర్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.